హాయ్, వెల్కమ్ టు టెన్షన్ వద్దు మామ, ఎక్స్క్లూజివ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. మరి మనం ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే హ్యూమన్ ఐ అండ్ ఇట్స్ కలర్ఫుల్ వరల్డ్ నుండి మనకి ఒక 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అది మయోపియా నుంచి లేదా హైపర్మెట్రోపియా నుంచి లేదా ఈ రెండింటిని కలిపి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో చాలామందికి మయోపియాకి హైపర్మెట్రోపియాకి అసలు ఏది షార్ట్ సైటెడ్నెస్, ఏది లాంగ్ సైటెడ్నెస్, అదేవిధంగా దేనికి ఏ లెన్స్ వాడాలి, అదే లెన్స్ ఎందుకు వాడాలని పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మన దగ్గర ఒక ట్రిక్ ఉంది. మరి ఆ ట్రిక్ని చెప్దామా? సో అది ఏది కాదండి, సింపుల్గా ఒక స్పెల్లింగ్ ట్రిక్ అనమాట. మయోపియా అని అంటే దాన్ని యాక్చువల్గా నియర్ సైటెడ్నెస్ అని అంటాము. ఎందుకు నియర్ సైటెడ్నెస్ అని అంటామంటే ఈ మయోపియా ప్రాబ్లం వచ్చిన వారిలో దగ్గరగా ఉన్నటువంటి వాటిని బాగా చూడగలుగుతారు, దూరంగా ఉన్నవి చూడలేరు, అందుకని దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటారు. ఇకపోతే హైపర్మెట్రోపియా అంటే ఏంటంటే దీన్ని ఫార్ సైటెడ్నెస్ అంటారు. అంటే దూరంగా ఉండే వస్తువుల్ని మనం క్లియర్గా చూడగలుగుతాం, దాని దగ్గరగా ఉండే వాటిని చూడలేము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏది నియర్ సైటెడ్నెస్, ఏది మనకి ఫార్ సైటెడ్నెస్ అనేది తెలియాలి అని అంటే సింపుల్ అండి. మయోపియా అనేటటువంటి ఒక స్పెల్లింగ్లో 6 లెటర్స్ ఉన్నాయి, హైపర్మెట్రోపియా అనేటటువంటి స్పెల్లింగ్లో మనకి 13 లెటర్స్ ఉన్నాయి. మరి లెటర్స్ పరంగా చూసుకుంటే రెండిట్లో ఏది షార్ట్, ఏది లాంగ్? మయోపియా అనేది షార్ట్, హైపర్మెట్రోపియా అనేది లాంగ్. కాబట్టి అలా స్పెల్లింగ్ ప్రకారం మనం గుర్తుపెట్టుకుంటే మయోపియా అనేది షార్ట్ సైటెడ్నెస్, హైపర్మెట్రోపియా అనేది లాంగ్ సైటెడ్నెస్ లేదా ఫార్ సైటెడ్నెస్ అనేది మనకి గుర్తొస్తుంది. ఓకేనండి, ఈ ట్రిక్ నచ్చిందా? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చా? ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం మరి దీనికి రెక్టిఫై చేయడానికి ఏ లెన్స్ వాడాలి, దీన్ని రెక్టిఫై చేయడానికి ఏ లెన్స్ వాడాలి. మనకు తెలుసు మయోపియాని రెక్టిఫై చేయడానికి కాన్కేవ్ లెన్స్ వాడాలి, హైపర్మెట్రోపియాని రెక్టిఫై చేయడానికి కాన్వెక్స్ లెన్స్ వాడాలి. మరి అది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే కాన్సెప్చువల్గా కాకుండా ఇది కూడా ఒక స్పెల్లింగ్ ట్రిక్ ఉంది. కాన్కేవ్ లెన్స్లో వి అనేటటువంటి అక్షరాన్ని, కాన్వెక్స్ లెన్స్ అనేటటువంటి స్పెల్లింగ్లో ఎక్స్ అనేటటువంటి ఒక అక్షరాన్ని తీసుకున్నట్లయితే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వెళ్ళినట్లయితే మనకి వి అనేది ముందు వచ్చి ఎక్స్ అనేది తర్వాత వస్తుంది. అంటే వాటి యొక్క నెంబర్స్ 22, 24 తీసుకుంటే చిన్నది ఏది వి, పెద్ద లెటర్ ఏది ఎక్స్, చిన్నది షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ కోసం కాన్కేవ్ లెన్స్ వాడడం జరుగుతుంది. ఈ రెండిట్లో పెద్ద లెటర్ ఏది ఎక్స్, కాబట్టి ఈ ఎక్స్ అనేది పెద్దది కాబట్టి లాంగ్, కాబట్టి దీన్ని ఫార్ సైటెడ్నెస్ కోసం వాడడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఒక ట్రిక్ని, జస్ట్ స్పెల్లింగ్ ట్రిక్ అండి, ఇది చిన్నది కాబట్టి షార్ట్, కాబట్టి షార్ట్ సైటెడ్నెస్, ఈ స్పెల్లింగ్ పెద్దది కాబట్టి లాంగ్ సైటెడ్నెస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే డయాగ్రామ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్, అందుకని రేస్ అని ఒకసారి లెన్స్ మీద పడిన తర్వాత రెటీనా దగ్గరికి వెళ్ళడానికి ముందే షార్ట్లోనే కలిసిపోతాయి, అందుకని ఇది షార్ట్ సైటెడ్నెస్. ఇకపోతే లాంగ్ సైటెడ్నెస్లో ఏమవుతాయంటే రేస్ అనేవి కంటిలో లెన్స్ మీద పడిన తర్వాత రెటీనాను దాటి బిహైండ్ ది రెటీనా పడడం జరుగుతుంది అనమాట. అంటే లాంగ్ వెళ్తున్నాయి ఇవి, కాబట్టి ఇది లాంగ్ సైటెడ్నెస్. అంటే షార్ట్ సైటెడ్నెస్ అనగానే రెటీనాకి లెన్స్కి మధ్యన కలిసిపోయేలాగా, షార్ట్ డిస్టెన్స్లోనే కలిసిపోయేలాగా. మనకి ఇక్కడ హైపర్మెట్రోపియా అనేటప్పటికి ఏంటంటే లాంగ్, అంటే రెటీనాని దాటి మనకి కలిసేలాగా డయాగ్రామ్ నేను గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. తర్వాత దీనికి కాన్కేవ్ లెన్స్నే ఎందుకు వాడాలి, దీనికి కాన్వెక్స్ లెన్స్నే ఎందుకు వాడాలి అనేటటువంటి క్వశ్చన్ కూడా మనలో అరైజ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే చూడండి, ఇవి ఇలా వచ్చిన రేసు ముందే కలిసిపోయాయి. ఇవి ఇక్కడ కలిసిపోకుండా కొద్దిగా దూరంగా వెళ్ళి కలవాలంటే ఏం చేయాలి, వీటిని విడగొట్టాలి. విడగొట్టడం అంటే వీటిని ఏం చేయాలి, డైవర్జ్ చేయాలి. కాబట్టి రేస్ని విడగొట్టేటటువంటి గుణం లేదా రేస్ని డైవర్జ్ చేసేటటువంటి గుణం ఏ లెన్స్ ఉంది మనకి, కాన్కేవ్ లెన్స్ ఉంది. ఎప్పుడైతే ఇలా కలిసిపోయినటువంటి రేస్ని కొంచెం మనం విడగొట్టగలిగామో, కొంచెం దూరం పెంచగలిగామో, అవి దూరంగా వెళ్ళి ఎగ్జాక్ట్గా లెన్స్ ఆఫ్ ది పవర్ లెన్స్, అంటే లెన్స్ యొక్క పవర్ని బట్టి వాటిని సెట్ చేయడం ద్వారా ఎగ్జాక్ట్గా వెళ్ళి రెటీనా దగ్గరికి కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాన్కేవ్ లెన్స్కి డైవర్జింగ్ అనేటటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మనం కాన్కేవ్ లెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ హైపర్మెట్రోపియాలో మనం లాంగ్ సైటెడ్నెస్ ఆర్ ఫార్ సైటెడ్నెస్ అన్నాం కదండి. దీనికి కారణం ఏంటి, ఇవి దూరంగా వెళ్ళిపోతున్నాయి అంటే వాటిలో డైవర్జింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని వాటిని కన్వర్ట్ చేయగలిగాలి, అంటే ముందే అవి కలుసుకునేటట్టు చేయాలి. కాబట్టి వీటికి ఏదైతే కన్వర్జెన్స్ అనేటటువంటి క్వాలిటీ ఉంటుందో ఆ లెన్స్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అందుకనే మరి కన్వర్జ్ చేసేటటువంటి లెన్స్ ఏది మనకి, కాన్వెక్స్ లెన్స్. చూడండి, కాన్వెక్స్ ఇట్లా ఎక్స్ ఇంటూ అంటే ముందుగానే కలిపేస్తుంది, అందుకని ఇది రెండు ఇక్కడ కలుసుకుంటున్నాయి కదా, ఇంటూ అంటే దాని అర్థం కలుసుకుంటున్నాయి, కాబట్టి ఇది మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇది మనకి డైవర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ సింపుల్ ట్రిక్ అండి. మయోపియా అనేటటువంటి దానికి మనకి చిన్న స్పెల్లింగ్ కాబట్టి షార్ట్ సైటెడ్నెస్, హైపర్మెట్రోపియా అనే దానికి లాంగ్ స్పెల్లింగ్ కాబట్టి లాంగ్ సైటెడ్నెస్. ఓకేనండి, ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకొని రాసేయచ్చు. ఇది 10th క్లాస్కి మాత్రమే కాదు, ఏపీఆర్ చేసే ఎగ్జామ్స్కి, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్కి, అలాగే మనకి ఇంటర్లో వచ్చేటటువంటి
ఆప్టిక్స్ అనేటటువంటి చాప్టర్లో మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ ఎగ్జామ్స్కి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడాను దీని మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏ లెన్స్ వాడాలి, ఏ షార్ట్ సైటెడ్నెస్, ఏ ఫార్ సైటెడ్నెస్ అని. బట్ అన్నిటికీ సింపుల్ ట్రిక్ స్పెల్లింగ్ ట్రిక్. చిన్న స్పెల్లింగ్ షార్ట్ సైటెడ్నెస్, పెద్ద స్పెల్లింగ్ లాంగ్ సైటెడ్నెస్. ఇది ఫస్ట్ వచ్చే లెటర్ వి కాబట్టి కాన్కేవ్ లెన్స్, అది లాస్ట్లో వచ్చే లెటర్ ఎక్స్ కాబట్టి కాన్వెక్స్ లెన్స్. ఇందులోనేమో డైవర్జింగ్ అవుతుంది, అందులోనేమో కన్వర్జింగ్ అవుతుంది. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దయచేసి టెన్షన్ పడద్దు. ఇలాగే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అన్ని టాపిక్స్ కూడాను ఈజీ ట్రిక్స్తో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో కండి, నిరంతరం వీడియోస్ చూస్తూనే ఉండండి. మీరు విజ్ఞానం పెంచుకోండి, మాకు సంతోషాన్ని పంచండి. ధన్యవాదాలు.